వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెట్రోల్, డీజిల్ల కొరత అది ఇతర దేశాల్లో ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు అస్సలు లేదు. అని నేను చెప్తుంటే నన్ను తిట్టాలంత కోపం మీకు వస్తుండొచ్చు. సో నేను ఈ చెప్పే ముందు ఒక్కసారి పెట్రోల్ బంక్ ముందు ప్రజలు పడుతున్న కష్టాలేందో వినండి. కాలేజ్ అండ్ స్కూల్ అయిపోయింది హాఫ్ డే. హాఫ్ డే అయిపోయింది కానీ ఇప్పుడు ఎంప్లాయీస్‌కి చాలా ప్రాబ్లమ్ అయితుంది కదా! ఆఫీస్‌కెళ్ళాలి, పికప్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. దానివల్ల మిడిల్ క్లాస్ చాలా ప్రాబ్లమ్ అయితుంది. అసలు ఎప్పుడైనా ఇంత క్యూ లైన్ చూసిర్రా పెట్రోల్ బంక్? అంటే కోవిడ్ టైంలో కూడా చూడలేదు ఇంతవరకు మనము. ఈ మోడీ ఉన్నందుకు కొంచెమైనా సేఫ్ ఉన్నాం మనము. సో క్రూడ్ ఆయిల్ అయితే ఉంది ఇప్పటికి ప్రస్తుతానికి. కానీ కొంచెము మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు. మొత్తం హడావుడి చేస్తున్నారు. అలా లేదు ప్రాబ్లము. క్రూడ్ ఆయిల్ అయితే ఒక 1 మంత్, 2 మంత్స్ దాకా వస్తుంది మనకి. ఈజీగా వస్తుంది కానీ ఏంటంటే కొంచెం హడావుడి ఎక్కువ చేస్తున్నారు మన వాళ్ళు. టెన్షన్ ఫీల్ అవుతారు మన వాళ్ళు. అదొక్కటి కొంచెం భయభ్రాంతులు కాకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పాలంటారు? ఎందుకంటే పబ్లిక్ ఇంకా షార్టేజ్ ఉండిపోతుందని క్యాన్లల్లా, డబ్బాలల్లా అదే అంటున్నారు. వాళ్ళ భయభ్రాంతులకు గురవుతున్నారు. దానివల్ల ఏంటంటే మిగతా ప్రజలు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నాకు ఆల్రెడీ కొంచెం ఉన్నది. కొంచెం కొట్టించుకొని పిల్లల కోసమన్నా నేను బయటకు వచ్చాను ఇప్పుడు తీసుకొని. హాఫ్ డే కూడా పర్మిషన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు బయటికి నేను. పెట్రోల్ కొరకు. పెట్రోల్ కోసం హాఫ్ అన్ అవర్ పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చాను నేను. జనరల్ గా మనం ఆఫీస్ లో చెప్పాలి అంటే ఎమర్జెన్సీ వర్క్, పిల్లల హాస్పిటల్స్ ఇవేవో చెప్తుంటాం. కానీ పెట్రోల్ గురించి నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అని అడిగినప్పుడు ఏమన్నారు? అసలు వాళ్ళ రియాక్షన్ ఏందన్నా? మేబీ యాక్చువల్గా చెప్పాలంటే నేను లంచ్ అని చెప్పి బయటకు వచ్చాము. సో అలాగే పెట్రోల్ కూడా కొట్టించేద్దాము అని పర్మిషన్ కూడా తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ లేట్ అయినా వచ్చేస్తా అని చెప్పాను నేను ఇప్పుడు. అలా సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అంటే అలా ఏం లేదులే కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేబీ మండే నుంచి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇప్పుడు డే బై డే ఇస్తున్నారు మాకు. మాది ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్. నార్మల్గా అయితే ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి మాకు ఆల్టర్నేట్ ఇస్తున్నారు. ఇప్పుడు మేబీ ఫ్యూల్ కూడా కొంచెం అయిపోయిందంటే ఇక మండే నుంచి మాకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు. ఇక మాకు ఉంటుంది ఈజీగా. ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బెంగళూరు అక్కడిక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మా ఆర్గనైజేషన్ ఏంటంటే కొంచెం స్టేబుల్గా ఉంది కాబట్టి ఇవ్వట్లేదు ఇంకా. మేబీ ఇలాగే సిచ్యువేషన్ రన్ అయ్యింది అనుకో, మేబీ మండే ట్యూస్డే నుంచి మాకు కూడా వచ్చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా. ప్రెసిడెంట్ అయితే ఇండియాలో ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు పక్క కంట్రీలలో చూసారని వాళ్ళకి 350, 400 లీటర్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇంకా మన మోడీ వల్ల ఇంకా అదే ప్రైస్ ఉంది మన దగ్గర. ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి ఎవరు వాళ్ళకి. ఇప్పుడు మనది ఏంటంటే చిన్న ట్యాంక్ కాబట్టి మనకు నడిచిపోతుంది. అలాగా నా ట్యాంక్లు ఇప్పుడు 1 వీక్ వస్తుంది ఈజీగా పెట్రోల్ ట్యాంక్ కొట్టేసి. అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి షాప్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే ఉంటాయి. ఇంకా దానివల్ల వాళ్ళు క్యాన్సర్ వేసుకెళ్తున్నారు వాళ్ళు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలని కొంచెం వేరే వేలా పంపించేసి ఇలా ప్రైజెస్ కూడా పెంచేద్దామని ప్లాన్ లో ఉంటారు. సో అలా ఏం లేదు. మనం మోడీ ఉన్నంత వరకు మనం సేఫ్ లో ఉంటాం. ఇబ్బంది ఏమి లేదు మనకి. ఫుల్ రష్ మేడం. బండ్ల పెట్రోల్ లేదు, నానా అవసరం పడుతున్నాం. ఇంకా అంతే మేడం. ముంగడు కూడా అక్కడ టీవీ 9 దగ్గర చూసినాము, అక్కడ ఫుల్ జనాలు. ఆ తర్వాత ఇక్కడ వరకు వచ్చినాము, అయిపోతుంది. డ్యూటీ మీద ఉన్నా మేడం. ఇప్పుడు నాకు 3 గంటల టైం వేస్ట్ అయింది. మరి మా సార్ కట్ చేస్తాడు కదా మేడం. పక్కా మేడం. ఓపెన్ చేస్తా అంటారు మేడం, గంటల ఓపెన్ అయితే దొబ్బుకుంటా పోవడం ఇంటికి. లేదు బండి పెట్టడం, ఆటోకి వెళ్ళిపోవడం అంతే. కాదులేదు ఇంకా అంతే. మాలాంటి లేబర్ పని చేసే వాళ్ళకి నరకం తప్ప మిగతా వాళ్ళకి ఏమి ఉంటుందో నాకు తెలియదు మేడం. మాకు 25,000 మేడం అంతే. 700 పైన కట్ అవుతుంది. విన్నారు కదా. ఆ తర్వాత పెట్రోల్ బంక్ వర్షన్స్ ఏంటో వినండి. ఏం లేదు మేడం, ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది. అన్ని కొన్ని పంపులు అప్పుడు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రెడిట్ బంద్ చేసారు. ఆ పంపు ఓనర్లకు ఉంటుంది కదా, డీలర్లకు క్రెడిట్ ఇచ్చేది. క్రెడిట్ లేకుండా ఇప్పుడు డైరెక్ట్ డీడీతోన క్యాష్ టు క్యాష్ అట్లా తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఉంది అంతే, వేరేదేం లేదు. కొన్ని పంపులు బంద్ ఉన్నందుకు ఈ ప్రాబ్లం అంతే, వేరేదేం లేదు. అయితే పబ్లిక్ చాలా మంది బయట ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళంతా భయపడుతున్నారు, ఎప్పుడు పెట్రోల్ బంక్ బంద్ చేస్తారా, మళ్ళీ పెట్రోల్ దొరకకపోతే ఎట్లా అని. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదమ్మా, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇగో మా ట్యాంకర్ ఇప్పుడే వచ్చింది చూడండి, ఇప్పుడే అన్లోడ్ అవుతుంది. ఇప్పుడు దాకా పోసినాము, మళ్ళీ ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇదంతా ఫేక్ న్యూస్ తిని ప్రాబ్లంలో ఉన్నారమ్మా అంతే, వేరేది ఏం లేదు. ఇంత నో ప్రాబ్లం, మంచిగా అవైలబుల్ గా ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ అవైలబుల్ గానే ఉన్నాయి మనకు.
ఒక పక్క కేంద్రం పెట్రోల్ ఫుల్ అని చెప్తుంది. రాష్ట్రాల దగ్గర పక్కన పెడితే హైదరాబాద్‌లో బంక్ వాళ్ళు పెట్రోల్ నిల్ అని చెప్పే పరిస్థితి. ఎందుకొచ్చింది? అయితే ఇక్కడ సమస్య పెట్రోల్ నిల్వలు లేకపోవడం అస్సలు కాదు. కానీ పెట్రోల్ బంక్స్‌కి ఏదైతే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్‌లు వస్తాయో ఇదివరకు ఎట్లా ఉండేది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటిదంటే మనం ఫస్ట్ అయిన తర్వాత కిరాణా షాప్‌లో సామాను తీసుకునేటప్పుడు సామాను తీసేసుకుంటాం. జీతాలు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లిస్తాం. ఫస్ట్‌కో లేదంటే ఫిఫ్త్‌కో మనం కిరాణా సామాను తెచ్చేసుకొని 5 తారీఖో, 10 తారీఖో, 15 తారీఖో అట్లా తీసుకుంటాం. పోనీ ఒక వ్యాపారి ఏదో బిజినెస్ చేస్తున్నాడు. సపోజ్ ఒక బజ్జీల కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి. సో, ఆ బజ్జీల కొట్టు పెట్టుకునేవాడు రోజు అప్పటికప్పుడు నూనె అయిపోయిందనుకో పక్కన కిరాణా స్టోర్ నుంచి తెచ్చేసుకుంటాడు. లేదు పిండి అయిపోయిందనుకో అక్కడి నుంచి స్టోర్‌లో తెచ్చుకుంటాడు. వారానికోసారో, నెలకోసారో లెక్కలన్నీ చూసి ఆ కిరాణా కొట్టోడికి డబ్బులు చెల్లిస్తూ ఉంటాడు. సో, హ్యాస్ ఇట్ ఈస్ పెట్రోల్ బంక్‌లో డీజిల్, పెట్రోల్ విషయంలో కూడా పెట్రోల్ బంక్ నిర్వాహకులు చేసే పరిస్థితే అది. కానీ దానిపైన ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టిర్రు. ఏంటి అంటే ఎప్పుడు డబ్బులు అప్పుడే చెల్లించాలి. సో, ఎప్పుడు డబ్బులు అప్పుడే చెల్లించాలి అనే రూల్ పెడితే ఒక కిరాణా స్టోరోడు అప్పుడు ఏం చేస్తాం? సామాను తెచ్చుకోకుండానే ఉంటాం. లేదంటే హోల్‌సేల్ నుంచి రిటైల్ తెచ్చుకునే వాళ్ళు డబ్బులుండి వాళ్ళకి సామాను మొత్తం తెచ్చుకునే వరకు లోకల్ షాప్ అయితే క్లోజ్ చేసి ఉంటారు. డబ్బులు ఎప్పుడు తెస్తే మళ్ళీ హోల్‌సేల్ నుంచి తెచ్చుకొని ఇక్కడ రిటైల్‌లో అమ్ముకుంటారు. సేమ్ సినారియో ఇవాళ పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా కనిపిస్తుంది. సో, పెట్రోల్ బంక్స్‌కి అప్పుడప్పుడు డబ్బులు చెల్లించి పెట్రోల్, డీజిల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండే బంక్స్ వాళ్ళు, లేదంటే ఇవాళ స్టాక్ అయిపోయిందిగా ఇవాళ ఎందుకులే రేపు తెప్పించుకుందాం అనుకునే లేజీ ఫెలోస్ ఏం చేస్తున్నారంటే బంకులు క్లోజ్ చేస్తున్నారు. ఇవాళ కాకుండా స్టాక్ నేను రేపు అమ్ముకుంటాను. ఆ పరిస్థితిలో పబ్లిక్‌లో ఏం పోతుంది? కొన్ని చెత్త ఛానెల్‌లు చేసే పని వల్ల పబ్లిక్‌లోకి ఇక పెట్రోల్, డీజిల్ దొరకదు అనే సంకేతాలెళ్ళి అక్కడ గంటల తరబడి నిలబడుతున్నారు. సో, దీనిపైన సిపి సజ్జనర్ సార్ కూడా స్పందించిండ్రు. ఆయన ఏం ట్వీట్ చేసిండ్రు అనేది విందాం. కేవలం సిపి సజ్జనర్ సార్ మాత్రమే కాదు, కేంద్ర సహాయ మంత్రిగా ఉండే బండి సంజయ్ కూడా చెప్తున్నాడు. మనకి పెట్రోల్‌కి, డీజిల్‌కి డోకానే లేదు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. హరీబరీ చేసుకోకండి. ఇబ్బందుల పాలు కాకండి అని. సో, ఇక్కడ పెట్రోల్ బంక్స్ కావాలని ఒక నాటకం ఆడుతుంది కొన్ని బంక్స్. ఇంకొంతమంది ఉండే పెట్రోల్ అంతా అమ్మేసుకోవాలని ఇంకొంతమంది. సో, వాళ్ళ దగ్గర డబ్బులు లేక స్టాక్ తెప్పియడంలో డిలే అయ్యి నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు తప్ప, మనకి రావాల్సిన పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గో కాకుండా లేదంటే షార్టేజ్ ఉండి ఇట్లాంటి పరిస్థితులు అస్సలు లేవు. సో, ఒక్కసారి సజ్జనర్ సార్ పెట్టిన ట్వీట్ అండ్ దాంతో పాటు తెలంగాణ పెట్రోల్ అండ్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రెస్ నోటే విడుదల చేసింది ఏకంగా. సో, ఏం చెప్తున్నారు ఇక్కడ? It has come to our notice that due to the circulation of a false and misleading news regarding a fuel storage, many people are rushing to the fuel stations and filling their tankers unnecessarily. This panic buying had need to be abnormal, surgical in a sale nearly 2.5 to 3 times the normal level. Result is a temporary stock exhausting a several retail outlet across the country. We would like to ensure all the citizens there is no shortage of fuel. గట్టిగా ఇనండి, there is no shortage of fuel అంట. అండ్ స్టాక్ అవైలబుల్గా ఉందంట. అబండెంట్ ఆఫ్ స్టాక్ ఎక్కడ? హెచ్పిసిఎల్ దగ్గర, ఐఓసిఎల్ దగ్గర, బీపీసీఎల్ దగ్గర. సప్లై చైన్స్ ఆర్ ఫంక్షన్ నార్మల్లీ. అయితే ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఒకటి ఇచ్చారు. ఏంటిది? అవాయిడ్ పానిక్ బయింగ్, డు నాట్ స్టోర్ ఫ్యూయల్, తర్వాత పర్చేసింగ్ ఫ్యూయల్ ఓన్లీ హ్యాస్ పర్ యువర్ రెగ్యులర్ నీడ్స్. ఇవాళ తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన దుస్థితి తీసుకొని వచ్చినాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, కొన్ని ఛానల్స్ కావచ్చు. సో, రియల్గా పెట్రోల్ అనేది ఇబ్బంది లేదు. సో, ఇంకా ఈజీ మెథడ్లో చెప్పాలంటే ఇన్ కేస్ పెట్రోల్ ఆర్ డీజిల్ షార్టేజ్ ఉండుంటే జపాన్‌లో, మిగతా దేశాల్లో ఒక కొరత విధించి, ఒక కోటా విధించి వారానికి ఇన్ని లీటర్లు మాత్రమే అని ఎట్లయితే కార్లకి తర్వాత బసెస్‌కి పెడుతున్నారో అట్లాంటి కోటా ప్రభుత్వం ప్రకటించేది. సరే, ఇతర దేశాల గురించి మనకెందుకులేండి అని ఆలోచిస్తే గ్యాస్‌కి సంబంధించి ఎల్‌పీజీ కొరత ఉన్న విషయం వాస్తవమే. దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసిండ్రు. మళ్ళీ ప్రత్యేకంగా కేవైసీ చేసుకోవాలని చెప్పారు. అండ్ తర్వాత కమర్షియల్ సిలిండర్స్ పైన కోత విధించారు. తర్వాత డొమెస్టిక్ సిటీలో ఉండే వాళ్ళకైతే మినిమం 25 డేస్ తర్వాత అండ్ 30 డేస్ వరకు, అండ్ విలేజెస్‌లో ఉండే వాళ్ళకి దాన్ని 35 రోజుల నుంచి 40 రోజుల్లోకి పెరిపారు. సో, కేంద్రమే ప్రత్యేకంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డిక్లేర్ చేస్తది. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి
కేంద్ర మంత్రుల నుంచి, తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ల నుంచి, అథారిటీల నుంచి డీజిల్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, మీరు అవి నమ్మకండి అని బతిమలాడుతున్నా, గంటల తరబడి ఇవాళ పెట్రోల్ బంక్స్ దగ్గర డీజిల్స్ కోసం అని ఎదురు చూస్తున్నా పబ్లిక్ ఎందుకు ఇంత పానిక్ అవుతుర్రు అంటే అది కృత్రిమంగా మార్కెట్లో కనిపిస్తున్న ఒక కొరత మాత్రమే. ఎట్లయితే ఎల్పిజి సిలిండర్స్ పైన కోత విధించిన తర్వాత కమర్షియల్ వాళ్ళు డొమెస్టిక్ పైన పడితే, డొమెస్టిక్ వాళ్ళు వచ్చి వాళ్ళ రోడ్డు మీద క్యూలో నిలబడి ఆ గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది తీసుకొని ముందస్తు జాగ్రత్త వాళ్ళు ఇంకొంతమంది, అందులో దాదాపు ఒక 35-40% వాళ్ళు డొమెస్టిక్ ని కమర్షియల్ కి అమ్ముతున్న వాళ్ళు ఇంకొంతమంది. సో ఇక్కడ కూడా కృత్రిమంగా డొమెస్టిక్ వాళ్ళు కమర్షియల్ గా మారడంతో ఎట్లయితే కొరత సృష్టించబడిందో, బ్లాక్ మార్కెట్ ఎట్లా తావచ్చిందో హ్యాస్ టీస్ సేమ్ సీన్ పెట్రోల్ డీజిల్ పైన కూడా కనిపిస్తుంది. సో అందుకని ఇప్పటి వరకైనా పానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. అబెండెంట్ ఆఫ్ ఉంది అండ్ స్టాక్ లేదు అనే బోర్డులో సర్వసాధారణంగా కొన్ని పెట్రోల్ బంక్స్ లో కనిపిస్తుంది. హైదరాబాద్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక 1000 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఈ 1000 పెట్రోల్ బంక్ లో 24/7 ప్రతి నిత్యం పెట్రోల్ డీజిల్ అవైలబుల్ గా ఉంటుందా? ఎప్పుడో ఒకప్పుడు మనం పోయేటప్పుడు పెట్రోల్ లేదు అంటే ఇంకొక బంక్ లో కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అవే బంక్స్ పెట్రోల్ లేవంటే పబ్లిక్ పానిక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉండే 1000 బంకుల్లో కేవలం ఒక 5-10% ఆఫ్ బంక్స్ మాత్రమే ఇట్లాంటి ఇబ్బందులకు ఫేస్ అవుతాయి. సో అక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ వాళ్ళు తెప్పించుకోలేని పరిస్థితి తప్ప స్టాక్ లేక కాదు. సో ఇది గట్టిగా గుర్తించుకోవాలి. అందుకనే ఏదో పెట్రోల్ బంక్స్ దగ్గర ఒక 10 మంది ప్రతినిత్యం ఉంటారు ఏదో ఒక టైంలో. ఆ 10 మందికి ఇంకా భయపడి ఇంకొక 10 మంది ఉంటే పెట్రోల్ లేక ఇంకొక 10 మంది యాడ్ అయ్యారు. సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు పక్కన ఏదైతే క్యూ కనిపిస్తుందో అట్లా గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి ఉండే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సో అందుకని మీది ఈ సంఖ్య, ఈ రష్ ఎంత పెట్రోల్ బంక్స్ కి డీజిల్ కోసం అని క్యూలలో నిలబడితే అక్కడ ఉండే బంక్స్ నిర్వాహకులు కూడా దానిపైనే అంత టైట్ గా చేసి రేపు మా రేటు వేయించి అమ్మినా కూడా ఆశ్చర్యపోని పరిస్థితులే ఉంటాయి. సో అందుకనే కేంద్ర మంత్రులు సిపి సార్ చెప్పేదైనా మనం నమ్ముదాం. పెట్రోల్ డీజిల్ లేదు అని భయపడి పెట్రోల్ బంక్స్ దగ్గర పోవడం ఆపేద్దాం. సో ఇంత కృత్రిమంగా ఇవి ఉన్నాయా గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇంకొక 2 రోజులు అయితే మళ్ళీ సీన్ నార్మల్ అయ్యే పరిస్థితే ఉంటది.